మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. వ్యాపార రంగంలో మహిళలు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రారంభించడం, దేశంలోనే మహిళా సమైక్య ద్వారా నడిపే పెట్రోల్ బంక్ ఇదే కావడంతో నారాయణపేట జిల్లాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయని, నిజంగా ఇది జిల్లా మహిళలు సాధించిన గొప్ప విజయమని కలెక్టర్ తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో మంగళవారం జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా మహిళా సమైక్య సభ్యులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు వ్యాపార రంగంలో రాణిస్తారని, పొదుపు అంటేనే మహిళలు, మహిళలు అంటేనే పొదుపు అనే నానుడి ఉందన్నారు. అయితే మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులు, రైస్ మిల్లులు, సోలార్ పవర్ ప్లాంట్స్ ఇస్తుందని తెలిపారు. మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. మహిళా సమైక్య పెట్రోల్ బంక్ ఏర్పాటుతో నారాయణపేట జిల్లాకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని, అదేవిధంగా ఇంకా ఏదైనా వినూత్నంగా ఆలోచించి వ్యాపార పరంగా జిల్లా మహిళా సమైక్య మరో ముందడుగు వేయాలని ఆమె కోరారు. జిల్లా సమైక్య సభ్యులు అందరూ చర్చించి ఇంకా వేరే ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటే DRDAకు తెలపాలన్నారు. మహిళా సమైక్యల సభ్యులకు తాము అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ భరోసా ఇచ్చారు. మక్తల్లోనూ మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయాలని ఉందని, మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం ప్రక్కన ప్రభుత్వ స్థలం ఉందని, ఆ స్థలం సమైక్యకు ఇప్పిస్తే అక్కడ తాము పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకుంటామని మక్తల్ మండల మహిళా సమైక్య అధ్యక్ష కార్యదర్శులు కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్ జిల్లాలో రెండో పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తే మంచిదే అని, కానీ హైవే ప్రక్కన స్థలంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. మక్తల్లో ఎంపీడీఓ కార్యాలయం ప్రక్కన ఉన్న ప్రభుత్వ స్థలం విషయమై తాను మక్తల్ తహసీల్దార్, ఎంపీడీఓలతో మాట్లాడి వివరాలు తెప్పించుకుంటారని ఆమె తెలిపారు. మహిళలు సూపర్ మార్కెట్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు, మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం లాంటి వ్యాపారాలను ఎంచుకోవాలని కలెక్టర్ సూచించారు. గతంలో జిల్లాకు చెందిన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు ఓ వెబ్సైట్ ఉందని, ప్రస్తుతం అదే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విక్రయాలు చేయవచ్చని తెలిపారు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఆలోచించకుండా వారం రోజుల సమయం తీసుకొని ఏ వ్యాపారం అయితే బాగుంటుంది అని బాగా ఆలోచించిన తర్వాతే మరోసారి నిర్వహించే జిల్లా మహిళా సమైక్య సమావేశంలో అభిప్రాయం చెప్పాలని ఆమె సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్వాంగ్వార్కును జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు చంద్రకళ శాలువా జ్ఞాపికలతో సన్మానించారు. అలాగే జిల్లా మహిళా సమైక్య అధ్యక్ష కార్యదర్శులతో పాటు అన్ని మండలాల సమైక్య అధ్యక్ష కార్యదర్శులను జిల్లా కలెక్టర్ జ్ఞాపిక శాలువాలతో సన్మానించి అభినందించారు.